కాంగ్రెస్ పార్టీకి గతంలో నుండి నేటి వరకు ఎంతో మందికి చేయూతనిచ్చినా కూడా నేడు తనను గుర్తించడం లేదని మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంబర్పేట తన నివాసం వద్ద హనుమంతరావు తన జన్మదిన వేడుకలను విద్యార్థులు, పార్టీ కార్యకర్తల మధ్యన ఆయన ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని విభేదాలున్నా కూడా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు. ఇందిరాగాంధీ కోరిన విధంగా పేద ప్రజలకు ఇళ్లను కేటాయించాలని, రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చాలన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారని హనుమంతరావు ధీమా వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, నా శ్రేయోభిలాషులైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా జీవితంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్సీలో పనిచేస్తూ పిసిసి అధ్యక్షుడిగా ఎంతోమందికి నేను సాయం చేశాను. ఇందిరాగాంధీ ఆలోచన, ఇందిరాగాంధీ అడుగుజాడల్లో నడవాలని ఆ రోజులలో రాజీవ్ గాంధీతో, అంతకుముందు సంజయ్ గాంధీతో సందర్భాలు ఉండే 5 అంశాల కార్యక్రమం చేయడం, ఆ తర్వాత ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, పిసిసి అధ్యక్షుడుగా, ఆఖరుకు ముఖ్యమంత్రి చేయాలని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆలోచన చేశాడు. కానీ సమయం కుదరలే. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో చిన్న పిల్లలు, చదువుకున్నటువంటి వాళ్ళు కానీ